నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఏప్రిల్ మాసంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా మదర్ హెల్త్ ఏదైతే ఉంటుందో మదర్ హెల్త్ పట్ల తల్లి సమానమైన వాళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాలనేవి ధనుసు రాశి వారు పర్యవేక్షించుకోవాలి ఒకసారి. అలాగే స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కూడా ఒక్కసారి ఆచితూచి అడుగులేయండి. ఎప్పటి నుంచో స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్నారు, ఈ మాసంలో ఆపర్చునిటీస్ వచ్చాయనుకోండి, తీసుకునే ముందు చాలా 1-2 సార్లు చూసి స్టెప్స్ వేయడం అవసరం. తర్వాత సంతానం పట్ల మీరు ధనుసు రాశి వారు అయ్యి ఉంటే, చిన్నపిల్లలైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకు కూడా స్టడీలో కొంచెం బ్రేక్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి, జాగ్రత్త తీసుకోండి. లేదు మీ సంతాన విషయాల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఉంటే వాళ్ళు, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఉన్నా కూడా సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి ధనుసు రాశి వారు. స్థిరాస్తి విషయం చెప్పాను. అలాగే వాహనాల పైన ప్రయాణం చేసేటప్పుడు, వెహికల్స్ పైన ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా కాన్షియస్గా ఉండాలండి. అంటే మన తప్పు లేకపోయినా ఏదైనా సడన్గా అలాగా సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి కాన్షియస్గా ఉండండి వెహికల్స్ పైన ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇంకా కుటుంబ విషయాల పట్ల ఈ మాసంలో ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్కషన్స్ కానీ, గొడవలు కానీ, ఇలా డిస్టర్బెన్స్ వాతావరణము ఫ్యామిలీలో ఎక్కువగా ఉండిపోతుంది. అండ్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా అండ్ స్థిరాస్తి విషయంలో, వాహనాల విషయంలో, రిలేషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ధనుసు రాశి వారు. ముఖ్యంగా ఖర్చులు కూడా కొంచెం అధికంగా ఉన్నాయి. తర్వాత ఇమ్మీడియట్గా జాబ్లో మేనేజ్మెంట్తో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా జాబ్ చేంజ్ చేసేస్తాము అన్న థాట్స్ అయితే ధనుసు రాశి వారు చేయొద్దు. కొంచెం అలాంటి సిచ్యువేషన్స్ చుట్టూ కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి ఏర్పడవచ్చు, కానీ పేషెన్సీ చాలా అవసరము. ఇటు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కానీ, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఈ పేషెన్సీ లెవెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది లేదు అంటే పరిణామాలు చాలా కమింగ్ మంత్స్లో చేంజెస్ వేరే రకంగా ఉంటాయి ధనుసు రాశి వారు. కాబట్టి పేషెన్సీగా ఉండండి ఈ విషయంలో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇందాక చెప్పుకున్నాం ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా జాగ్రత్త వహించండి. ఇంకా విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. మ్యారేజ్ అలయన్స్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో, ఒకవేళ పెండింగ్ ఉన్న టాక్స్ ఏమైనా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మంత్స్లో మనకి రిజల్ట్స్ వస్తాయి. అండ్ సంతానం కోరుకునే దంపతులు కూడా ఆరోగ్య విషయాల పట్ల కేర్ తీసుకోవాలి. ఇంకా స్పెక్యులేషన్ బిజినెస్ మాధ్యమిక ఫలితాల్లో ఉంది. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంత న్యూట్రల్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాము, జాబ్స్ ఎవరు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ జాబ్ వదిలేసి ఇంకొక జాబ్లోకి వెళ్ళిపోతానన్న థాట్స్ చేయొద్దు, దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంకా నిరుద్యోగులకు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొంత జాప్యంగా అనిపిస్తుంది మాసము, డిసప్పాయింట్ అవ్వద్దు ఆ విషయాల్లో. తర్వాత చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ధనుసు రాశి వారు అంటే, ఈ ఫలితాలన్నీ ఇటు రైతులకు, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, మెడికల్ ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్, మీడియా ఫీల్డ్ అందరికీ కూడా వర్తిస్తాయి. ఇంకా గృహిణుల విషయానికి వస్తే, హౌస్ వైఫ్స్ మీరు చాలా వరకు సంతాన విషయాల పట్ల కేర్ తీసుకోండి. ఇందాక చెప్పాను ఎల్డర్లీ మదర్ సమానమైన వాళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాలు, తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించుకోవడం అవసరం. వెహికల్స్ కొనేటప్పుడు కూడా తొందరపడి మాసంలో తొందరగా వెహికల్ ఏదో ఒకటి తీసేసుకోవాలని తీసేసుకోవద్దు, చాలా అవసరము. ఎందుకంటే శ్రద్ధ, ఇది ఆపర్చునిటీ అన్నది వచ్చినప్పుడు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం అవసరం. మనం క్రియేట్ చేసుకున్న ఆపర్చునిటీ ముందుకు వెళ్ళామంటే ఈ విషయాల్లో, స్థిరాస్తి కానీ, వాహనం కానీ, ఇలాంటి విషయాల్లో క్రియేటివ్గా ఆపర్చునిటీ మనమే క్రియేట్ చేసుకుని వెళ్తే సమస్యలు వస్తాయి. సో వచ్చిన ఆపర్చునిటీ వెదర్ ఇట్ ఇస్ ఏ పాజిటివ్ ఉందంటే యాక్సెప్ట్ చేయండి. ఉద్యోగ విషయంలో అయినా అంతే. ఒకవేళ జాప్యం అయినా కూడా అధైర్యపడద్దు. చేసుకోవాల్సిన పరిహారంలో ముఖ్యంగా శని శ్లోకం వస్తుందన్నమాట. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని పఠించండి మాసంలో. పఠించడం వల్ల ఏ ఏరియాస్లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పానో అక్కడ మీకు కొంత కంట్రోలింగ్గా ఉంటుంది. ఇంకా ధనుసు రాశి వారికి డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో. ఏప్రిల్ 1, 2 డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. 3rd, 4th కొంత ఈ డేట్స్లో 3rd, 4th డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోకండి. 5, 6 డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. ఫ్యామిలీతో గెట్ టుగెదర్ చాలా బాగుంటుందన్నమాట. 8, 9 ఈ డేట్స్ భార్యాభర్తల మధ్య అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పెరగచ్చు. ఏ డేట్స్ 8, 9 చాలా జాగ్రత్తగా ఉండాల్సిన డేట్స్. 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 17, 18 డేట్స్ కూడా కొంత శత్రువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఎనిమీస్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. 19, 20, 21, 22, 23, 24,
ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ 25, 26 ఇందాక చెప్పిన జాగ్రత్తలన్నీ ఈ డేట్స్లో చాలా పర్టికులర్. న్యూ వెహికల్స్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కానీ, అండ్ తల్లి సమానమైన వాళ్ళు తల్లిగారి ఆరోగ్యం పర్యవేక్షించుకునే విషయంలో కానీ, అక్కడ ఏదైనా సిచ్యువేషన్స్ అలా వచ్చినా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. 25, 26 తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు. 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి ధనుసు రాశి వారికి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.